హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీటెట్ 2024 బయాలజీ పేపర్ 2A సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ 7 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. కణజాలాలు. ఏకకణ జీవులలో ఒకే కణము అన్ని మౌలిక విధులను నిర్వర్తిస్తుంది. ఏకకణ జీవులలో ఒకే కణము అన్ని మౌలిక విధులను నిర్వర్తిస్తుంది. అమీబాలో ఒకే కణము చలనము, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తిస్తుంది. అమీబాలో ఒకే కణము చలనము, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తిస్తుంది. బహుకణ జీవులలో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. బహుకణ జీవులలో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. బహుకణ జీవుల్లో ఎన్ని కణాలు ఉంటాయి? మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వహిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి, కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వహిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి, కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి కణాలు అనేవి. మానవులలో చలనానికి కారణమైన కండర కణాల సంకోచ సడలికలు, నాడీ కణాలు సమాచారాన్ని తీసుకెళ్లడం, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవి. మానవునిలో చలనానికి కారణమైన కండర కణాల సంకోచ సడలికలు, నాడీ కణాల సమాచారం తీసుకెళ్లడం, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజన్ తీసుకువెళ్ళడం, అదేవిధంగా రక్త ప్రవాహం ద్వారా ఆహార పదార్థాలు, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవి జరుగుతాయి అన్నమాట. మొక్కలలో ప్రసరణ కణజాలాలు ఆహారము, నీటిని మొక్క యొక్క ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేస్తాయి. మొక్కలలో ప్రసరణ కణజాలాలు అనేవి ఆహారము, నీటిని మొక్క యొక్క ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా చేస్తాయి. కాబట్టి బహుకణ జీవులు శ్రమ విభజనని చూపిస్తాయి. శరీరంలో ఒక ప్రత్యేక విధిని నిర్వహించడానికి తరచూ కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. అదే కదా చెప్పుకున్నాం. శరీరంలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి బహుకణ జీవుల్లో కణాలు ఏం చేస్తాయి? సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. కణాల సముదాయాన్ని ఏమంటాము? కణజాలం అంటాం. అంటే ఒక సమూహంలో అంటే ఒక ప్రదేశంలో ఉన్న కణాలన్నీ సమూహాలుగా ఏర్పడి ఒక పనిని నిర్వహిస్తాయి అనుకున్నాం కదా. ఇలాగా ఒకే రకమైన కణాలన్నీ కలిసి ఒక సముదాయంగా ఏర్పడ్డాన్ని ఏమంటున్నాము? కణజాలం అంటున్నాం. నెక్స్ట్ రక్తము, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. ఈ కణజాలానికి ఉదాహరణలు ఏంటి? రక్తము, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పడిన కణాల సముదాయమే కణజాలం. నిర్మాణంలో సారూప్యత అంటే నిర్మాణంలో ఒకే విధంగా ఉంటాయి. అలాగే ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం అంటారు. మొక్కలు, జంతువులు ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడ్డాయా? మొక్కలు నిటారుగా చలించలేవు, స్థిరంగా ఉంటాయి, కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలం కలిగి ఉంటాయి. మొక్కల్లో ఏముంటుంది? ఎక్కువ మొత్తంలో సహాయక కణాలను కలిగి ఉంటాయి. మొక్కలు నిటారుగా చలించలేవు, స్థిరంగా ఉంటాయి, కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలాన్ని కలిగి ఉంటాయి. ఈ సహాయక కణాలు నిర్జీవ కణాలని కలిగి ఉంటాయి. జంతువులు చాలా వరకు సజీవ కణాలని కలిగి ఉంటాయి. మొక్కలలో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలంగా విభజించారు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలంగా విభజించారు. ఎలాగ విభజించారు? విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలని పెరిగే లేదా విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలాలు అనే 2 రకాలుగా విభజించారు. నెక్స్ట్
జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవు. జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అని ఏమి ఉండదు అన్నమాట. జంతువులలో అవయవాలు, అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కలలో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. అవయవాలు, అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కలలో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువులలో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి రెండు సమూహాల జీవులు జీవన విధానాలపై, ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక మౌలికమైన డిఫరెన్స్ ఉంది మొక్కలకి, జంతువులకి. అవయవాలు, అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కలలో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువులలో అవయవ వ్యవస్థ, అవయవాలు అనేవి చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. అదే డిఫరెన్స్ అన్నమాట మొక్కలకి, జంతువులకి. ఈ డిఫరెన్స్ని అనుసరించే ఆ రెండు సమూహాల జీవులు జీవన విధానాలపై, ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపిస్తుంది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. వృక్షాలలో స్థానబద్ధత అంటే ఎక్కడున్న మొక్కలు అక్కడే ఉంటాయి కదా. జంతువుల్లో ఏముంటాయి, చలనాలు ఉంటాయి, భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో విభాజ్య కణజాలము అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము అంటే మొక్కల్లో అన్నమాట. మొక్కల్లో విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. మొక్కల్లో ఫస్ట్ విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఫస్ట్లో విభాజ్య కణజాలంగానే ఉంటాయి, కానీ తర్వాత నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల అగ్రభాగాలలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల యొక్క అగ్రభాగాలలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. ఇది వేర్లు, కాండం యొక్క పొడవును వృద్ధి చేస్తుంది. ఈ వేర్లు అంటే ఇక్కడ ఏంటి, వేర్లు కాండముల యొక్క అగ్రభాగాల్లో ఏముంటుంది, అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. అగ్ర విభాజ్య కణజాలము వేర్లు, కాండం యొక్క పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలము వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలము వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. నెక్స్ట్ కొన్ని మొక్కలలో కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. కొన్ని మొక్కల్లో కణుపులకు దగ్గరగా ఏముంటుంది, మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుకుగా ఉంటాయి. అవి ఈ కణాలలోని చిక్కని కణద్రవ్యము, సెల్యులోజ్తో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలని కలిగి ఉంటాయి. రిక్తికలు ఉండవు. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుకుగా ఉంటాయి. అవి ఈ కణాలతో చిక్కని కణద్రవ్యము, సెల్యులోజ్తో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలని కలిగి ఉంటాయి. రిక్తికలు ఉండవు. శాశ్వత కణజాలం విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఒక ప్రత్యేక పాత్రను తీసుకుని విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. విభాజ్య కణజాలంలో ఏర్పడిన కణాలు ఒక ప్రత్యేక పాత్రని అంటే వాటికి ఒక డ్యూటీ ఉంటుంది కదా, ఆ డ్యూటీని నిర్వహించాలన్నమాట. అవి ఒక ప్రత్యేక పాత్రను తీసుకుని విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీని ఫలితంగా అవి శాశ్వత కణజాలంగా మారుతాయి అన్నమాట. అంటే విభాజ్య కణజాలము వాటి యొక్క విధిని నిర్వహిస్తూ ఈ విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీని ఫలితంగా అవి శాశ్వత కణజాలంగా మారుతాయి. ఈ విధంగా ఇవి శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అంటాం. ఈ విధంగా ఈ శాశ్వత అంటే ఇక్కడ విభాజ్య కణజాలం అనేది శాశ్వతమైన ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అని అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. విభేదనం అనేది
వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. నెక్స్ట్ సరళ శాశ్వత కణజాలం. సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం క్రింద కొన్ని పొరలుగా ఉంటుంది. మనం పైన పటంలో చూడొచ్చు. మనం కాండం యొక్క ఛేదనం, కాండం యొక్క అడ్డుకోత, కాండం యొక్క నిలువు కోత, పైన ఏముంటుంది, అవభాసని ఉంటుంది. అవభాసని కింద బాహ్య చర్మం ఉంటుంది. బాహ్య చర్మం కింద స్థూల కోణ కణజాలం ఉంటుంది. తర్వాత మృదు కణజాలం ఉంటుంది. పోషక కణజాలం, దారువు, నాలికా పుంజాలు అనేవి ఉంటాయి కాండం యొక్క ఛేదనంలో. సరళ శాశ్వత కణజాలం గురించి కనుక మనం చూసినట్లయితే సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. మృదు కణజాలం అనేది సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందిన కణాలను కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ మృదు కణజాలం అనేది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందిన కణాలని కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితులలో మృదు కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. దీనిని హరిత కణజాలం అంటారు. కొన్ని పరిస్థితులలో మృదు కణజాలం పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. దీనిని హరిత కణజాలం అంటారు. అంటే ఈ మృదు కణజాలం అనేది పత్రహరితాన్ని కూడా కలిగి ఉండి ఈ మృదు కణజాలంలో కూడా కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుందన్నమాట. అటువంటి మృదు కణజాలాన్ని ఏమంటాము, హరిత కణజాలం అంటాం. మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అని కూడా అంటారు. మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అని కూడా అంటారు. మొక్కలు వంగే గుణానికి కారణమైన మరో కణజాలం స్థూల కోణ కణజాలం, కోలెన్ కైమా. పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద ఈ కణజాలాన్ని చూడొచ్చు. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరళ కణజాలంలో ఇంకొక రకం కణజాలం ఏంటి, దృఢ కణజాలం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరి పీచు దృఢ కణజాలంతో తయారవుతుంది. సరళ కణజాలంలో ఇంకొక రకం కణజాలం ఏంటి, దృఢ కణజాలం. కొబ్బరిలో పీచు దృఢ కణజాలంతో తయారవుతుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు మరియు ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలని కలిగి ఉండడం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. ఇక్కడ కొబ్బరి పీచుని కనుక మనం చూసినట్లయితే ఈ దృఢ కణజాలం కదా. ఈ దృఢ కణజాలంలోని కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలని కలిగి ఉండడం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. తరచుగా వీటి కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం ఉండదు. ఈ కణజాలము కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, ఆకులు, ఈనెలలో మరియు గింజలు, విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది. ఇది మొక్క భాగాలకి బలాన్ని ఇస్తుంది. దృఢ కణజాలం అనేది ఎక్కడుంటుంది, వీటి యొక్క కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. ఈ దృఢ కణజాలంలో కణం లోపల ఖాళీ ప్రదేశం ఉండదు. ఈ కణజాలం కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, ఆకులు, ఈనెలలో మరియు గింజలు, విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది దృఢ కణజాలం. ఇది మొక్క భాగాలకి బలాన్ని ఇస్తుంది. బాహ్య పొరలలోని కణాలను బాహ్య చర్మం అంటారు. బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్న ఒక పొరతో ఏర్పడుతుంది. బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్న ఒక పొరతోటి ఏర్పడుతుంది. నెక్స్ట్, నీటి ఎద్దడి గల ఆవాసాలలో పెరిగే మొక్కలలో నీటి నష్టం నుంచి కాపాడడం క్లిష్టం. కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. నీటి ఎద్దడి గల ఆవాసాలలో పెరిగే మొక్కలలో నీటి ఎద్దడి నుంచి కాపాడడం కష్టం. కాబట్టి ఈ నీటి ఎద్దడిని తట్టుకునే ప్రదేశాలలో ఉండే మొక్కలు ఎలా ఉంటాయి, బాహ్య చర్మం అనేది దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క బాహ్యతలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది మొక్క భాగాల్ని రక్షిస్తుంది. మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యంగా ఉపరితలంపై స్రవిస్తాయి. మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను ఉపరితలంపై స్రవిస్తాయి. ఇది శిలీంధ్రాల దాడి నుంచి రక్షణలో సహాయపడుతుంది. మొక్క యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ కణాలు ఏం చేస్తాయి, మైనం వంటి నీటిని నిరోధించే పొరని బాహ్యంగా ఉపరితలంపై స్రవిస్తాయి. కాబట్టి ఏం చేస్తాయి, శిలీంధ్రాల దాడి నుంచి రక్షణలో సహాయపడుతుంది అనమాట. ఇలా మైనం పొర అనేది తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు పక్క కణకవచం దళసరిగా ఉంటుంది.
తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు పక్క కణకవచం దళసరిగా ఉంటుంది. తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు పక్క కణకవచం అనేది దళసరిగా ఉంటుంది. పత్రబాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. ఈ పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షపు కణాలు ఉంటాయి. పత్రబాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలని మనం గమనించవచ్చు. ఈ పత్ర రంధ్రాలని ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు అనేవి ఉంటాయి. వాతావరణంలో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి. ఈ పత్ర రంధ్రాలు ఎందుకు? వాతావరణంలో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి. బాష్పోత్సేకం కూడా పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. బాష్పోత్సేకం కూడా పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కలలో బాహ్య చర్మం దళసరి మైనం పూతగల క్యూటిన్ను బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కలలో బాహ్య చర్మము దళసరి మైనం పూతగల క్యూటిన్ని ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మములు దళసరి మైనం పూతగల క్యూటిన్ని బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలము బెండులో ఉన్న కణాల పొరని ఏర్పరుస్తుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలము బెండులో ఉన్న కణాల పొరని ఏర్పరుస్తుంది. బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటిని కణకవచాలు. సోబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. బెండులో ఉండే కణకవచాలు ఏం కలిగి ఉంటాయి? సోబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం పటంలో బెండు కణాలు, పగిలిన బాహ్య చర్మము, రక్షక కణజాలను చూడొచ్చు. ఇంకొక రకమైన శాశ్వత కణజాలం సంక్లిష్ట శాశ్వత కణజాలం. సంక్లిష్ట కణజాలం 1 కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఈ సంక్లిష్ట కణజాలం 1 కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు, పోషక కణజాలం. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు, పోషక కణజాలం. ఇవి 2 ప్రసరణ కణజాలాలు మరియు నాళికా పుంజాలుగా ఏర్పడతాయి. నాళికా కణజాలము భౌమ్య వాతావరణంలో మనుగడను సాధ్యం చేసే లక్షణం. ఈ నాళికా కణజాలం ఏంటి? భౌమ్య వాతావరణంలోని మనుగడను సాధ్యం చేసే లక్షణం. నాళికా కణజాలం ఎందుకు ఉపయోగపడుతుంది? మొక్కలకి మనుగడ సాగించడానికి. భూమి వాతావరణం మీద అంటే భౌమ్య వాతావరణంలో మనుగడకి ఉండడానికి నాళికా కణజాలం అనేది ఒక లక్షణం అన్నమాట, మొక్కలకు ఉండే లక్షణం. దారువు, పోషక కణజాలాలు అనేవి సంక్లిష్ట కణజాలాలు అనుకున్నాం కదా. దారువులో దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలము మరియు దారు తంతువులు ఉంటాయి. దారువుని కనుక డిస్కస్ చేస్తే దారువులో ఏముంటాయి? దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలము మరియు దారు తంతువులు ఉంటాయి. దారు కణాలు, దారు నాళాలు, నాళాల వంటి నిర్మాణాలు చూసినట్లయితే దారు కణాలు, దారు నాళాలు, నాళాల వంటి నిర్మాణాలు. ఇవి నీరు, ఖనిజ లవణాలు నెట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడతాయి. దారు మృదు కణజాలము ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నాళాలు వివిధ పనులకు సహకరిస్తాయి. దారు మృదు కణజాలము ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నాళాలు వివిధ పనులకు సహకరిస్తాయి. పోషక కణజాలం చూసుకున్నట్లయితే పోషక కణజాలం 5 రకాల కణాలతో ఏర్పడుతుంది. ఏంటవి? చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలం వంటి 5 భాగాలతో ఏర్పడుతుంది. పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలం వంటి 5 భాగాలతో ఏర్పడుతుంది. పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాలం పత్రం నుంచి ఆహారాన్ని ఇతర భాగాలకి రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. అంటే ఇక్కడ ఏంటి? చాలని కణాలు, చాలని నాళాలు, పోషక మృదు కణజాలము, సహకణాలు ఇవన్నీ సజీవ కణాలు. ఓన్లీ ఏంటి? పోషక కణజాల తంతువులు మాత్రమే నిర్జీవ కణాలు అనమాట. ఇప్పటి వరకు మనం వృక్ష కణజాలం గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం జంతు కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. శ్వాసక్రియలో మనం ఆక్సిజన్ని పీల్చుకుంటాం.
శ్వాసక్రియలో మనం ఆక్సిజన్ని పీల్చుకుంటాం. ఊపిరితిత్తులలో ఈ ఆక్సిజన్ రక్తంలోకి శోషించుకోబడి శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. ఊపిరితిత్తుల్లో ఏం చేస్తుంది? ఈ ఆక్సిజన్ అనేది రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలోకి శోషించుకోబడి శరీరం యొక్క అన్ని కణాలకి ఈ ఆక్సిజన్ అనేది రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. రక్తము అన్ని శరీర భాగాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయం మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. రక్తం ఏం చేస్తుంది? అన్ని శరీర భాగాల నుంచి వ్యర్థ పదార్థాలని సేకరించి విసర్జన కొరకు కాలేయం మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. మన శరీరంలోని కణజాలాలకు ఉదాహరణగా రక్తము, కండర కణజాలాన్ని గుర్తించవచ్చు. మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణలు ఏంటి? రక్తము, కండర కణజాలాన్ని చెప్పవచ్చు. కణజాలాలు రకాలను గురించి డిస్కస్ చేద్దాం. కణజాలాలు రకాలు: ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలం అనే రకాలు ఉన్నాయి కణజాలాల్లో. రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలము. కండరాలు కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. రక్తం అనేది ఏంటి? ఒక సంయోజక కణజాలము. కండరాలు ఏం చేస్తాయి? కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఫస్ట్ ఉపకళా కణజాలం గురించి డిస్కస్ చేద్దాం. జంతువుల యొక్క శరీర భాగాల్ని కప్పి ఉంచి రక్షణ ఇచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటాం. ఉపకళా కణజాలం అంటే ఏంటి? జంతువుల యొక్క శరీర భాగాల్ని కప్పి ఉంచి రక్షణ ఇచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. జంతువులలో శరీర భాగాల్ని కప్పి ఉంచి రక్షణ ఇచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఈ ఉపకళా కణజాలము శరీర అంతర్భాగాలను మరియు కుహరాల్ని కప్పి ఉంచుతుంది. ఉపకళా కణజాలము శరీర అంతర్భాగాలను మరియు కుహరాల్ని కప్పి ఉంచుతుంది. చర్మము, నోటి లోపలి పొర, రక్తనాళ పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఉపకళా కణజాలం ఉంటుంది. చర్మము, నోటి లోపలి పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఈ ఉపకళా కణజాలం ఉంటుంది. ఈ కణజాలము శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేస్తుంది. ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలన్నా బయటికి పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. ఈ కణజాలము ఉపకళా కణజాలము శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేస్తుంది. ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలంటే బయటికి పోవాలంటే ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. ఈ ఉపకళా కణజాలంలో కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. ఉపకళా కణజాలంలోని కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుంచి సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి. ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుంచి సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి. వివిధ రకాల ఉపకళా కణాలు వాటి ప్రత్యేక విధులకు తగ్గట్టు విభిన్న నిర్మాణాలని కలిగి ఉంటాయి. ఈ ఉపకళా కణాలు అనేవి వాటి యొక్క విధులను బట్టి విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ రకాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఉపకళా కణజాలాల్లో ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సరళ శల్కల ఉపకళా కణాలు. ఈ సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరని ఏర్పరుస్తాయి. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరని ఏర్పరుస్తాయి. ఆహార వాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది. ఆహార వాహిక, నోటి కుహరంలోని పొరలు సరళ శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటాయి. శరీరానికి రక్షణ ఇచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారవుతుంది. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసలలో అమరి ఉంటాయి. చర్మంలో ఉపకళా కణాలు అనేవి నష్ట నివారణకై అనేక వరుసల్లో అమరి ఉంటాయి. పొరలుగా అమరి ఉండడం చేత ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటారు. చర్మంలో చూసుకున్నట్లయితే ఉపకళా కణజాలం ఉంటుంది కదా. ఈ ఉపకళా కణజాలం అనేది నష్ట నివారణకి అనేక వరుసల్లో అమరి ఉంటుంది. పొరలుగా అమరి ఉండడం చేత ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటాం. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికల్ని కలిగి ఉండి కణాలు వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మాన్ని ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అంటాం. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికల్ని కలిగి ఉంటుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికల్ని కలిగి ఉండి కణాలు వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికలు
చలనాలు శ్లేష్మాన్ని ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అంటారు. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతని కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలని స్రవిస్తాయి. కొన్ని ఉపకళా కణాలు అదనపు ప్రత్యేకతను కలిగి ఉండి ఎలా ఉంటాయి? గ్రంథి కణాలుగా ఉంటాయి. ఈ గ్రంథి కణాలు ఉపకళా ఉపరితలంపై పదార్థాలని స్రవిస్తాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అంటాం. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అంటారు. నెక్స్ట్ ఏంటి? సంయోజక కణజాలం. రక్తము ఒక రకమైన సంయోజక కణజాలము. సంయోజక కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతర మాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. రక్తము ఒక రకమైన సంయోజక కణజాలం. రక్తం అనేది సంయోజక కణజాలం. సంయోజక కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతర మాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారము, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారము, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. మాత్రిక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం భిన్నంగా ఉంటుంది. మాత్రిక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం భిన్నంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని ప్లాజ్మా అంటారు. ప్లాజ్మాలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. ప్లాజ్మాలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. ఎముక సంయోజక కణజాలానికి ఉదాహరణ. రక్తంలాగే ఎముక కూడా ఒక సంయోజక కణజాలానికి ఉదాహరణ. ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. ఇది దృఢంగా ఉండే వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధి బంధనం అంటారు. రెండు ఎముకలు సంధి తలాలని కలిపే మరొక సంయోజక కణజాలాన్ని ఏమంటారు? సంధి బంధనం అంటారు. ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఈ సంధి బంధనం లేదా లిగ్మెంట్ అనేది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికని కలిగి ఉండి రెండు ఎముకల సంధి తలాలని కలుపుతుంది. స్నాయు బంధనం తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. స్నాయు బంధనం అనేది తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంతవరకు వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. స్నాయు బంధనం టెండాన్ కండరాలను ఎముకతో అతికి ఉంచే సంయోజక కణజాలం. ఈ స్నాయు బంధనం లేదా టెండాన్ అనేది కండరాలను ఎముకతో అతికి ఉంచే సంయోజక కణజాలం. మృదులాస్థి ఒక సంయోజక కణజాలం. దీనిలో ఉండే మాత్రికలు, ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. మృదులాస్థి కూడా ఒక సంయోజక కణజాలం. దీనిలో ఉండే మాత్రికలు, ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలంను మృదువుగా చేస్తుంది. మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలాన్ని మృదువుగా చేస్తుంది. నాసికాగ్రము, చెవిదప్ప, వాయునాళము, స్వరపేటికలో మృదులాస్థి ఉంటుంది. ఏరియోలార్ సంయోజక కణజాలము అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. ఏరియోలార్ సంయోజక కణజాలము అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. కొవ్వుని నిల్వ చేసే ఎడిపోజ్ కణజాలము చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. కొవ్వుని నిల్వ చేసే ఎడిపోజ్ కణజాలము చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారు. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది. కండరాల సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను ఏమంటారు? కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. మన శరీరంలో కదలికలకు సహాయపడే కణజాలం ఏంటి? కండర కణజాలం అన్నమాట. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి.
మన నియంత్రణతో కదలికలు జరిపే కండరాలని నియంత్రిత కండరాలు అంటారు. ఎముకలకు అతుక్కొని ఉండడం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండరాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా కనిపిస్తాయి. అందువలన వీటిని రేఖిత కండరాలు అంటారు. ఈ కండరాలలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. మన నియంత్రణలో లేకుండా కొన్ని కండరాలు కదలికలను జరిపిస్తూ ఉంటాయి. వీటిని నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అంటారు. మన నియంత్రణలో లేకుండా కొన్ని కండరాలు కదలికలను జరిపిస్తూ ఉంటాయి. వీటిని నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అంటారు. ఇవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయము, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉంటాయి. ఈ నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అనేవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయము, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మనదేలి ఉంటాయి మరియు ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారు. ఇవి ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అంటారు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణజాలం. నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలోని ఉద్దీపనలకు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలోని ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. ఒక నాడీ కణము దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. ఒక నాడీ కణం యొక్క పొడవు 1 మీటర్ అన్నమాట. దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. ఒక నాడీ కణము ఇంచుమించు 1 మీటర్ పొడవు ఉంటుంది. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. ఈ నాడీ కణజాలంలోని కణాలను ఏమంటారు? నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నాడీ కణము కణద్రవ్యము, కేంద్రకము కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. నాడీ కణము కణద్రవ్యము, కేంద్రకాన్ని కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. ప్రతి నాడీ కణానికి ఉండే ఒక పొడవాటి భాగాన్ని తంత్రికాక్షము అని, పొట్టి శాఖలు కలిగిన భాగాలని డెండ్రైట్లని అంటారు. ప్రతి నాడీ కణానికి ఉండే ఒక పొడవాటి భాగాన్ని తంత్రికాక్షం అని, పొట్టి శాఖలు కలిగిన భాగాలని డెండ్రైట్లని అంటారు. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధించబడి నాడీని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలను నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. అంటే కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు కూడా తోడ్పడతాయి. చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం వలన వాటిలో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం వలన వాటిలో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది.